లేకపోతే డిఎంకే వాళ్ళ పుణ్యం అని. కాబట్టి వాళ్ళు ఏం భయపడే పరిస్థితుల్లో లేరు. అట్లా పిచ్చి పిచ్చి అంటే కొన్ని బిల్లులు ఈజీగా ఆమోదం పొందాలి, సులభంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నుంచి కొంతమంది వచ్చారు. మొన్న ఇక్కడ కూడా ఎవరైనా రాఘవ చద్దా బీజేపీలో చేరారు ఆప్ నుంచి. ఇలాంటి వాళ్ళు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి అవకాశం ఇస్తే రేపు పొద్దున భవిష్యత్తులో బిల్లుల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాదు అని ఆలోచిస్తుందా బీజేపీ? అంటే రాఘవ చద్దా వాళ్ళు ఆల్రెడీ బీజేపీలో చేరిపోయారు, వాళ్ళు విలీనం చేసుకున్నారు కాబట్టి మంత్రివర్గంలో తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అదే సందర్భంలో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం, షిండే గారు ఉద్ధవ్ థాకరే వర్గం వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఏమి ఎన్డీఏలో కలుపుకోలేదు. షిండే వర్గంలో ఇప్పుడున్న మంత్రిని ఏమన్నా తీసేసి వాళ్ళ తరపున వాళ్ళు ప్రపోజ్ చేస్తే వస్తుంది అట్లాగే. ఇకపోతే ఈ మిగతాదైనా అంతే ఉంటుంది. ఈ తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం విలీనం చేసుకోవాలా.